ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఆ వివరాలు చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం జరిగింది. సిబిఐ ప్రత్యేక కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ నిన్న వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి కావేరి బవేజా వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలి అన్నారు. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే కేసును ఉపసంహరించుకున్నారు కవిత న్యాయవాదులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి కావేరి బవేజా వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలన్నారు. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే కేసును ఉపసంహరించుకున్నారు కవిత న్యాయవాదులు. మొత్తానికి కవిత సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌజవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. నిన్న రౌజవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా జరిగింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది జడ్జి కావేరి బవేజా. వాదనకు రాకపోతే పిటిషన్ ను ఉపసంహరించుకోవాలన్న జడ్జి కావేరి బవేజా నిన్న కొన్ని కీలక కామెంట్లు చేసింది. ఇక కేసును రేపటికి వాయిదా వేశారు. అయితే రేపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజే బెయిల్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు. అయితే విత్డ్రా చేసుకున్న అనంతరం కూడా ఒకవేళ 9వ తేదీన రెగ్యులర్ గా సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది మొత్తం లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో. ఆ కేసుకు సంబంధించి 9వ తేదీన విచారణ జరగబోతుంది. అందుకు అనుగుణంగానే 9వ తేదీన జరగబోయే వాదనల సందర్భంగానే పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవేళ 9వ తేదీన సిబిఐ ఛార్జ్ షీట్ పైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగితే ఆ వాదనల సందర్భంగా రౌజవెన్యూ కోర్టు ఏ అంశం చెప్తుంది, ఒకవేళ ఆ అంశాన్ని పరిశీలించి అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే సిబిఐ ఛార్జ్ షీట్ ను జూలై 22న ట్రయల్ కోర్టులో వేశారు. దాన్ని అప్పటికే పరిగణలోకి తీసుకున్నారు. ఆగస్టు 9న ఛార్జ్ షీట్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకున్న విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.